సాగస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ న్యూ వీడియో ఆఫ్ మైగ్రీలో మోడ్స్ ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. సో మైకిల్ అయితే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయ్యి మార్నింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వచ్చేసి మన సిమ్యూని డీలర్షిప్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాడు. సో కొత్త కార్ అయితే తీసుకోబోతున్నాం ఈరోజు. అది మీకు చూపిస్తాను వెళ్ళిన తర్వాత. అండ్ చూసారు కదా, ఈరోజు ప్రస్తుతానికి అమాండా వాళ్ళు అయితే లేరు అన్నమాట. అండ్ జిమ్ గడు కూడా లేడు. సో మన కార్స్ మాత్రం ఉన్నాయి. డిఫెండర్ తీసుకెళ్దాంలే ఫస్ట్ ఎపిసోడ్లోనే వాడింది. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం అండ్ స్టార్ట్ ది మిగిల్. సో ఇది కూడా బాగుంటుంది. ఇది అయితే నేను అమ్మట్లేదు, క్రేజీ అయితే ఇద్దాం అనుకున్నా కానీ తనకు వద్దంట. సో వేరే కార్ అయితే కొన్నాం క్రేజీ వచ్చేసి. సో మొత్తానికి ఇప్పుడు ఇదైతే వాడుతున్నాం. ఇది ఓవర్ స్పీడ్ ఉంది, అందుకే నేను డ్రైవ్ చేయట్లేదు ఎక్కువ, ఎందుకంటే ఊరికే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉంటుంది. నేను ఇంటీరియర్ బ్రౌన్ ఉండరు అనుకుంటా. మా సినిమా డీలర్షిప్లో అయితే ఉందన్నమాట. మనకి ఇంకోటి ల్యాంబోర్ని కూడా ఉందంట. సో అది మొత్తానికి ఈరోజు రేపు డెలివరీ అవ్వమాట మొత్తానికి. సో చూద్దాం, అది కూడా ఒకసారి డ్రైవ్ చేద్దాం. కానీ మనం తీసుకోవట్లేదు, అది ఊరికే డ్రైవ్ చేసి చూద్దాం నార్మల్గా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 50 సబ్స్క్రైబర్స్ రీచ్ చేయలేదు, చేసేయండి. సో ఫాస్ట్గా దగ్గరలో ఉన్నాం కదా. అండ్ లైక్ కొట్టేయండి ఫాస్ట్గా. నాయనో ఇందుకే అలాగా లోపల ఉంది వెహికల్స్ వచ్చేసి. ఓకే, ఇప్పటికే కనిపించుంటుంది. అది వచ్చేసి మనకి ఏఎంజీ అనమాట. కార్ అక్కడ పార్క్ చేస్తానులే, ఏం కాదు. వచ్చేసి మనకి ఏఎంజీ అనమాట. సో అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. G55 ఏఎంజీ. సో ల్యాంబోర్ని అవెంటెడర్ అన్నమాట. సో అది మామూలుగా లేదు లుక్. కింద కూడా వెళ్తున్నాం ఇంకే. ఓకే, కింద కూడా ఇంపాక్ట్ వస్తుంది అంతే. సో చూద్దాం. సౌండ్ అంత ఎక్కువేం లేదు, వెళ్ళే కొద్దీ సౌండ్ పెరుగుతుంది. బాగుంది. డ్రైవ్ చేద్దాం. సో ఇదైతే వచ్చేసి మనకి ఫుల్లీ అప్గ్రేడెడ్ అన్నమాట. సో చూద్దాం, కానీ ఇక్కడ డ్రైవ్ చేయగలుగుతామా. మైకిల్ కూడా ఒక స్పోర్ట్స్ కార్ కొంటాను, బట్ ల్యాంబోర్ని అయితే కాదు, వేరే ఒకవేళ అయితే ల్యాంబోర్ని లేకపోతే వేరేది ఉన్నాయి కదా. ఇంకా కార్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి స్పోర్ట్స్లో. అండ్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి లాస్ అండ్ మాకు వచ్చేసి స్పోర్ట్స్ కార్. అమ్మో, ఇక్కడ అవ్వదబ్బా, చెక్ చేయాలి. చాలా ఉంది ట్రాఫిక్ ఈరోజు. చూసారు, హెవీగా ఉంది. అసలు గ్రాండ్ మాస్ గోల్డ్ అంట. గ్రాండ్ మాల్ వెళ్ళా. ఓకే, వెళ్దాం వచ్చేసి. ఊరు నాయన ఫుల్ ఉందబ్బా క్రౌడ్. మేబీ రఫ్గా 200 అలా వచ్చాను అనుకుంటున్నాను. మైకిల్ కూడా అన్న 2 కిలోస్ అని. అంటే ఇక్కడ అవ్వదు, చాలా ట్రాఫిక్ ఉంది. వేసుకోవడం బెటర్. వీల్ సెంటర్ బాబు, ల్యాంబోర్ని సింబల్ కూడా లేదు ఇటుకు వచ్చేసి. ఇవి కష్టం అనుకుంటా. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఈ కార్కి ఏమైనా సంబంధం లేదు, కానీ బాగుంది కారు, నచ్చింది మైకిల్కి వచ్చేసి. దూరేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మన కార్ అన్నమాట. G55 ఏమిది మామూలుగా ఉండదు, G500 అది, G55 కదా. దీనికి ఇంకా పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవి చెక్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. మైకిల్ కూడా బాగా సూట్ అయింది, చూసారు కదా. సో పర్ఫెక్ట్గా ఉంది. చూద్దాం, మేబీ వీల్స్ చేంజ్ అయిపోవచ్చు, ఎందుకంటే మెర్సిడెస్ లోగో ఉంది చూసారు కదా. V8 ఇంజన్ ఇది వచ్చేసి. V8 అని రాస్తుంది కూడా అందులో. అట్లా అది చూసారు V8. మెల్లగా వే పాయింట్ పెట్టుకుంటా అండి, చేస్తా కొంచెం. ఓకే, దగ్గరలో ఉన్నదాన్ని పెట్టాను, ఎప్పుడు మనం వెళ్ళేదాన్ని కాకుండా. అంటే నార్మల్గా మన ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది, దాని దగ్గర కాకుండా ఈసారి ఇక్కడ దగ్గరలో ఉంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి ఇంకా అప్గ్రేడ్ చేయలేదు, మనం చేసుకోవాలి ఇప్పుడు. మేబీ ఇంజిన్ దొరకదో చూద్దాం. 160 వెళ్తుంది ఇది అప్గ్రేడ్ కాకపోతే. కానీ ఎస్యూవీ కాబట్టి హెవీగా ఉంటుంది ఇది. మళ్ళీ ఏఎంజీ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎస్యూవీ నుంచి అంత స్పీడ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. డిఫెండర్ బాగానే వెళ్తుంది అనుకోండి దీనికన్నా. డిఫెండర్ని బీట్ చేయలేదు ఇది కూడా. అది బీస్ట్, అది ఇంకా గాడ్, ఫాదర్ ఆఫ్ ఎస్యూవీస్ అది. వెళ్దాం అంటే G63 అని రాసింది చూసారు కదా. ఇది G63 కానీ ఫుల్ అప్గ్రేడ్ అయితే కాదు అన్నాడు. ఏం చూడు, అయినంత వరకు అప్గ్రేడ్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి మనకి పార్ట్స్ లేవంట, కానీ ఇవి ఉన్నాయిగా. ఇవి ఉన్నాయి. ఏంటిది
దీని పర్లేదు. బి ఉంది దీనికి. ఇదే లాస్ట్దే బాగుంది కదా. సెకండ్ కూడా బాగానే ఉంది. లాస్ట్ పెట్టేద్దాం. ఇది చాసీస్ ఏమున్నాయి. ఓకే ఇక్కడ మారుతుందా. 700 ఏం 700 రా. ఇది బ్రా బస్ ఏంది. 363 అని పెట్టేద్దాం. ఇది ఏంటబ్బా పార్ట్స్ లేవు. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. అంటే ఇక్కడ చూపించలేదు ఎందుకు వీడు. ఏం మారుతుంది. స్టాక్ రైట్ ఫెండర్. ఓ పైన యాడ్ అవుతుంది. నాకేమవుతుంది. ఈస్ట్గానే ఉంది కానీ అంత మన ఇది ఆఫీస్ పర్పస్ కదా వాడేది. కార్బన్ వద్దు ఇది పెట్టద్దు. ఫుడ్ ఏమవద్దు. చేంజ్లు ఏమవద్దు. లైట్స్ జీనోన్ లైట్స్ లేఅవుట్ ఫ్రంట్ బ్యాక్. అదో సారీ ఇంకొచ్చేసి వైట్ అని చదువుతాంలే. ప్లేట్ వచ్చేసి బ్లాక్. ఇదేంటి అది ఇచ్చింది ప్లేట్. ప్రైమరీ కలర్ వచ్చేసి వైట్ పెడదాం. వైట్ చాలా బాగుంది. లూయి సిల్వర్ ఇది వచ్చేసి వైట్ కాదు. వైట్ బాగుంది కానీ మరీ అంత తీగలు అవసరం. ఇది కూడా బాగానే ఉంది. సిల్వర్ పెట్టాలి. సిల్వర్ బాగా పెట్టింది. మేబీ ఫ్యూచర్లో మైకిల్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మారుతుంది. ఓ లోపల అయితే రెడ్ పెట్టుకుందాం. బాగానే ఉంది. స్కర్ట్స్ అంట. ఏం బాగున్నాయిరా. ఒరే ఏంటి ఎక్కడ వచ్చినాయి ఇవి. ఇది బెస్ట్ కదా దాంట్లో పోల్చుకుంటా. పర్లేదు బాగా. స్పాయిలర్ దీనికి ఏం స్పాయిలర్ రా. ఏమవుతుంది పాడు చేసినట్టు ఉంది. గుండు కొట్టినట్టు ఉంది. సస్పెన్స్ ఏం తగ్గియద్దు. ట్రాన్స్మిషన్ ఉంది. టర్బో కూడా ఉంది. హ్యాండ్మెంట్స్ టైర్లు మార్చుదాం సరే. అయ్యండి వద్దు. ఒకవేళ మనకి ఏమన్నా పోతే అంటే పంచర్ అయితే మార్చుకోవాలి అప్పుడు. ఈ స్పేర్ వీల్ కూడా ఉంది కదా ఇక్కడ చూసారా. స్పేర్ వీల్ ఉంది. లీమో పెడదామా. లీమో పెట్టేద్దాం. ఓకే ఇక్కడతో నేను ప్లేట్ కూడా మార్పిస్తాను కదా ఒక నిమిషం. ఓకే చూసారా మైకిల్ అయితే వచ్చేసాడు బయటికి. అండ్ మనకి ఫ్రంట్ బంపర్ కూడా చేంజ్ చేసుకున్నాడు. మరి మైకిల్కి ఎందుకు ఇదే నచ్చిందంట. అండ్ ఫ్రంట్ ఏఎంజీ బ్యాచింగ్ కూడా ఉంది చూసారు కదా. బ్యాక్ సైడ్ కూడా సో బాగుంది. చాలా బాగుంది. అండ్ వచ్చేసి నేను ప్లేట్ కూడా చేంజ్ చేస్తాను. ఇంక వెళ్ళిపోదాం. అండ్ వచ్చేసి స్పీడ్ టెస్ట్ చేద్దామా. అండ్ వచ్చేసి మనకి లోపల ఫుల్ అప్గ్రేడ్ అయింది కదా. అది జస్ట్ అట్లా చూపించింది గ్లిచ్ అయింది అనమాట అది. బట్ వాడైతే ఫుల్ పార్ట్స్ వేసాడు అనమాట. అదే ఫుల్ అప్గ్రేడ్ అయింది ఇప్పుడు. అండ్ పార్ట్స్ కూడా చేంజ్ చేసుకున్నాం మనం. చూద్దాం. ఓ మెల్లగా ఇప్పుడే అప్గ్రేడ్ చేసాం. అప్పుడే డ్యామేజ్ అవుతాం. సో చూద్దాం ఆగండి ఎంత ఉంటుంది స్పీడ్. మైకిల్ అయితే వేరే కార్స్ కూడా అనుకున్నాడు. బట్ ఇదే నచ్చింది అంట. మరి ఏమో ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు కూడా తెలియదు. మైకిల్ ఒకవేళ నచ్చకపోతే అమ్మేస్తారు. ఎప్పుడు పడతాం ఇప్పుడు అమ్మేస్తారు. మైకిల్ కూడా ఎప్పుడు అట్లా ఉంటుందో మనం ఎవరైనా చెప్పలేము అనమాట. సో అది ఒకవేళ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఉన్న రోజులు మాత్రం వాడదాం. ఇది ఓన్లీ ఫర్ ఆఫీస్ పర్పస్. ఓన్లీ ఆఫీస్ కోసం మాత్రమే తీసుకున్నాడు. మీటింగ్స్ గట్ట వాటికి వెళ్ళడానికి మాత్రమే. మీకు మంచి పని ఉంటుంది. వెళ్దాం. మీకు చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది అప్పుడు చూడండి. అండ్ వీక్ అయితే 2 ఎపిసోడ్లు పెడదాం అనుకున్నా కానీ అవ్వట్లేదు. టైం సరిపోవట్లేదు. పెడదామన్నా కానీ ప్రస్తుతానికి ఎవరు లేరు. ఓ డ్యామేజ్ కాలేదు. మరి చావలేదు. ఫస్ట్ రక్తం అంటుకోలేదు దీనికి. రక్తం అంటుకుంది అనుకుంది. వచ్చాయి ఆఫీస్ దగ్గర అయితే ఇప్పుడు ఎవరు లేరు అన్నమాట. ఖాళీగా ఉంది. ఈరోజైతే హాలిడే. ఈరోజైతే సండే అనమాట. మన గేమ్లో సండే అదే. అండ్ సో ఇంక వెళ్ళిపోవచ్చు మనం.
బీట్ వచ్చేసి వీడియో అయితే ఎండ్ చేద్దాం. సో షార్ట్గానే ఉంటుంది వీడియో వచ్చేసి. నెక్స్ట్ ఎపిసోడ్ మంచిగా అయితే ప్లాన్ చేస్తాను. మీకు నచ్చుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ పక్క నచ్చుతుంది, నచ్చుతుంది అది. వద్ద ఓవర్ నైన్ ఎగురుతున్నా అబ్బా కార్ నిజంగా. చూసిన ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అబ్బా. ఏం లాస్ట్ అంటే కానీ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే. చూద్దాం స్పీడ్ ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తుంది సార్. ఇంటీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ వచ్చేసి ఏసీకి అనుకుంటా. అండ్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, ఇవి వచ్చేసి ఏసీకి. బాగానే ఉంది ఇంటీరియర్ వచ్చేసి, పర్లేదు, మరి అంత గొప్పగా ఏం లేదు. మే బ్యాగ్ కూడా బాగుంటుంది. గీత పడింది అబ్బా గీత. పర్లే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎక్కొచ్చు అనుకో, ఎక్కలేరు అనుకోండి బ్యాక్ సైడ్. అలాగా నాన్న వీళ్ళు సడన్ టర్నింగ్లు అన్నీ తిప్పుతారు. మేబీ 180 వెళ్ళొచ్చు అంతే, అంతకుమించి వాళ్ళు. చూద్దాం. ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేయండి. ఎవరికైతే ఈ గేమింగ్ కంటెంట్ ఇష్టం ఉంటుందో. మళ్ళీ క్లోజ్ కాదు, గీత పడలేదు, సేమ్ అదే గీత ఉంది. ఇప్పుడు పర్లేదు, 30 ఉంది ట్రాఫిక్. ఫాగీగా ఉంది, ప్లస్ సన్నీగా కూడా ఉంది. స్టీరింగ్ కూడా అంత డీటెయిల్గా లేదు, బట్ పర్లేదు. మైకిల్కి డిఫెండర్ అంటే ఇష్టం బాగా. డిఫెండర్ బాగుంటుంది అన్నిటికన్నా. చూద్దాం ఎన్ని రోజులు వాడతాడు ఇది. 171, 177 చూసాను. డౌన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకెళ్ళదు స్పీడ్. 176 తగ్గిపోతుంది స్పీడ్. ఇప్పుడు ఊగిపోతుంది చూడండి కారు. ఊగుతుంది అట్లే. 177 అంత మించి వెళ్ళకపోవచ్చు. ఇంకా 180 వెళ్ళింది నేను చూడలేదు. కమెంట్ చేయండి ఒకవేళ వెళ్ళుంటే. చూసారు అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు షార్ట్ ఫామ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మీకు మంచిగా అయితే ప్లాన్ చేస్తాను అనమాట. దానికోసం అయితే 10 lakhs అయితే కంప్లీట్ చేసాను ఫాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసి. అండ్ మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇలాంటి కంటిన్యూ చేయడానికి సపోర్ట్ వచ్చేసి. సో వీక్లీ 2 వీడియోస్ అతి కష్టం మీద. ఫాస్ట్ వీడియో 6 days అయింది పెట్టి. చూద్దాం, ఒకవేళ ట్రై చేస్తాను, నా వంతు నేను ట్రై చేస్తాను. సో అది చూసారు గైస్, అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్. సో దిస్ టీజీఆర్మీ సైనింగ్ ఆఫ్. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అబ్బా.